మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు 10 కార్పొరేషన్లు, అదేవిధంగా 121 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల కోసం వాటికి సంబంధించిన చైర్పర్సన్లు, మేయర్లు, అదేవిధంగా వార్డుల్లో కౌన్సిలర్లు, డివిజన్ల కార్పొరేటర్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ కొద్దిసేపటి ముగిసింది. అదేవిధంగా జిల్లాల్లో మున్సిపాలిటీలు, అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రక్రియ, ఆ వార్డులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లు పూర్తయింది. అయితే దీనికి సంబంధించిన రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలన్న అంశంపైన కొద్ది రోజులు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదిక తీసుకున్నారు. అదేవిధంగా బీసీలకు మాత్రం ఇటీవల జరిగినటువంటి కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు బీసీలకు రిజర్వేషన్స్ ఖరారు చేశారు. మహిళలకు మాత్రం 50% రిజర్వేషన్స్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ అన్నింటిలో కలిపి 50% ఉండేలా రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీ మిగతా రిజర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మహిళా రిజర్వేషన్స్ రాష్ట్ర స్థాయిలో సిడిఎంఏ కార్యాలయంలో సిడిఎంఏ టీకే శ్రీదేవి ఆధ్వర్యంలో రిజర్వేషన్స్ ఖరారు చేశారు. అదేవిధంగా జిల్లాల్లో వార్డులకు సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి జిల్లాల్లో ప్రక్రియ కొనసాగుతుంది. మహిళా రిజర్వేషన్స్ లాటరీ ద్వారా, మిగతా బీసీ రిజర్వేషన్స్ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా తీశారు. అయితే జిహెచ్ఎంసీలో, అదేవిధంగా ఖమ్మం లాంటి కార్పొరేషన్లు ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటిని ఆధారంగా అన్నిటికీ కలిపి ఆ రిజర్వేషన్స్ ఖరారు చేసినందున జిహెచ్ఎంసీ, అదేవిధంగా మిగతా ఎన్నికలు జరగనటువంటి ప్రస్తుతం లేనటువంటి వరంగల్ కానీ ఇలాంటి కార్పొరేషన్స్, అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడే రిజర్వేషన్స్ ఖరారు చేశారు. వాటి ఆధారంగా వీటన్నిటిని కూడా పూర్తిగా చేశారు. ముఖ్యంగా 10 కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లను ఖరారు చేశారు. అందులో కొత్తగూడెం ఎస్టీ జనరల్, అదేవిధంగా రామగుండం ఎస్సీ జనరల్కు వాటికి అంటే జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు, అదేవిధంగా ఎస్టీలకు ఆ 2 ప్రాతిపదికలు ఎక్కువగా ఉన్నందున ఆ 2 కార్పొరేషన్ల మేయర్లను ఎస్సీ ఎస్టీలకు ఖరారు చేశారు. ఆ తర్వాత బీసీలకు మహబూబ్ నగర్, బీసీ ఉమెన్ మహబూబ్ నగర్, అదేవిధంగా బీసీ జనరల్కు మంచిర్యాల, కరీంనగర్ 2 తీశారు. అయితే 4 ఉన్నంటే 2 ఉండేది, అయితే 3 ఉన్నందున ఒకటే మహిళకు ఖరారు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ మిగతా వాటి కోసం అంటే జనరల్ వాటికి సంబంధించి ఎక్కువగా 4 మహిళలకు ఇవ్వాల్సి వచ్చిందని టీకే శ్రీదేవి చెప్పారు. ఖమ్మం, అదేవిధంగా నిజామాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంను మహిళలకు రిజర్వ్ చేశారు. అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ కేటాయించారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీని మహిళ, అంటే అన్రిజర్వ్డ్ మహిళ, అంటే జనరల్ మహిళకు, అదేవిధంగా నల్గొండ కూడా కార్పొరేషన్లు లాగానే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. దానికి మహిళా రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. మిగతా అన్నీ కూడా మున్సిపల్ చైర్మన్స్ 121 కూడా ఖరారు అయ్యాయి. ఎస్సీ ఎస్టీ వాటన్నిటిని కూడా ఖరారు చేసిన తర్వాత ఈరోజు మిగతా వార్డుల వారీగా కూడా ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత వీటికి సంబంధించిన వాటి పూర్తి వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు ఈరోజు సాయంత్రము లేదా రేపు సమర్పించే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్స్, ఓటర్ జాబితాతో పాటు ఎన్నికలకు ఉన్నటువంటి సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రము లేదా రేపు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే సోమవారమో లేదా మంగళవారమో ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద వీటన్నిటికి సంబంధించిన మున్సిపాలిటీలో మొత్తం 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో జనరల్కు 30, అదేవిధంగా జనరల్ మహిళకు 31 కేటాయించారు. ఆ తర్వాత ఎస్టీలకు 3, ఎస్సీ మహిళలకు 2, అదేవిధంగా ఎస్సీలకు 9, ఎస్సీ మహిళలకు 8, బీసీలకు 19, బీసీ మహిళలకు 19 స్థానాలు కేటాయించారు. వీటన్నిటిని ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పటికే ఓటర్ జాబితా కూడా సవరణ పూర్తయింది. నిన్ననే పోలింగ్ కేంద్రాల వారుగా ఫోటోలతో ఉన్న ఓటర్ జాబితా కూడా విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే దాదాపు 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. అంటే ప్రభుత్వపరమైన ప్రక్రియ ఈ రోజుతో పూర్తి కానుంది. ప్రభుత్వం తన కంకరెన్స్ను, సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఈరోజు లేదా రేపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చందు. రైట్, ధన్యవాదాలు చారి.